హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నిఫ్టీ ఆప్షన్ మాస్టర్ సిఆర్ రావు. ఈ వీడియోలో మనం నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్, స్కాల్పింగ్ ఎలా చేయాలో దాని గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మన ప్రీ ఇండికేటర్ మరియు పెయిడ్ ఇండికేటర్‌లో కొంత అప్డేట్ చేశాను. బెస్ట్ అప్డేట్స్‌ను స్కాల్పింగ్ కోసం ఉపయోగపడే విధంగా వాటి గురించి ముందు చెప్తాను. తర్వాత నేను ఆప్షన్ ఎలా స్కాల్పింగ్ ఎలా చేయాలో మనం మాట్లాడుకుందాం. ఫస్టు ప్రీ ప్రీ ఇండికేటర్స్‌కొస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకిచ్చిన ప్రీ ఇండికేటరు. సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. అప్ టు 200 మెంబర్స్ వరకు నేను ఫ్రీగానే ఇస్తున్నాను. ఒక 3 మంత్సు. ఇది ఇప్పటికి 135 అయ్యారు. ఇంకా ఒక 65 మెంబర్స్‌కి ఛాన్స్ ఉంది. మీరు ట్రై చేసుకోవచ్చు. ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ప్రీ ఇండికేటర్ మీకు సబ్‌స్క్రైబ్ చేసుకొని నాకు మెసేజ్ పెట్టారంటే నా ఫోను నంబర్‌కి మీకు ఫ్రీ ఇండికేటర్ దొరుకుతుంది. ఫస్ట్ దీంట్లో అప్డేట్ ఏం చేశానంటే, అంతకుముందు ఓపెనింగ్ లైన్ ఉంది. ఈ రెడ్ బ్యాండు, గ్రీన్ బ్యాండ్‌గా ఉంది. కాకపోతే మధ్యలో మిడిల్‌లో ఇంకొక బ్యాండ్ పెట్టాను. ఇది కేవలం స్కాల్పింగ్ కోసమే పెట్టాను. ఈ బ్యాండ్ కిందుంటే సెల్లు, బ్యాండ్ పైనుంటే బై. సెల్ చేశారు. మీరు బ్యాండ్ లోపలికి ఎంటర్ అయ్యండి. మీ సెల్ పొజిషన్ ఎగ్జిట్. ఇది మనం ఫాలో కావాలి. చూడండి బ్యాండ్ బయటకొచ్చి బ్యాండ్‌కి టచ్ కాని క్యాండిల్‌లోనే బేరిష్ బయాస్ ఎగ్జిట్ అవుతుంది. బేరిష్ బయాస్ ఎంటర్ అవుతుంది. మీరు ఇక్కడి నుండి బేరిష్ బయాస్‌లో ఉండాలి. అలాగే బ్యాండ్ పైకెళ్ళి టచ్ చేయని క్యాండిల్‌లోనే బుల్లిష్ బయాస్ ఎంటర్ అవుతుంది. మీరు బుల్లిష్ బయాస్‌లో ఉండాలి. కాకపోతే ఈ మిడిల్ బ్యాండు అప్పర్ బ్యాండ్ కిందుంటే అన్నీ బేరిష్ బయాస్‌లోనే ఉండాలి. అప్పర్ బ్యాండ్ ఈ బ్యాండు గ్రీన్‌గా ఉండి పైన క్యాండిల్స్ ఉంటే ఈ బ్యాండ్ ఇది కూడా గ్రీన్‌గా టర్న్ అవుతుంది. అలాంటి కండిషన్‌లో బుల్లిష్ బయాస్‌లోనే ఉండాలి. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారమే మీరెళ్ళాలి. చూడండి మీకిక్కడ ఈ ట్రయాంగిల్ సైడ్ గూడా చూపిస్తుంది. దీన్ని బట్టి కూడా ఫాలో కావచ్చు ట్రయాంగిల్స్ కూడా. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఇది ఫ్రెష్‌గా ఇచ్చింది. మీరు పాత ఈ 2 బ్యాండ్స్‌లోనే ఉంటాయి. ఈ లైను, బ్యాండే ఉండుంటుంది మీ దగ్గర. మీరు మీ దాన్ని ఒకసారి డిలీట్ చేసి ఇన్వైట్‌లోకెళ్ళి మళ్ళీ ఫ్రెష్‌గా ఎంటర్ చేసినా వస్తుంది. లేదా రిఫ్రెష్ చేసినా వస్తుంది. అంతవరకే ఇది. నెక్స్ట్ పెయిడ్ ఇండికేటర్‌లో చేంజెస్‌ని గురించి తెలుసుకుంటాం. ఇది పెయిడ్ ఇండికేటర్‌లో అంతకుముందు ఏమున్నాయంటే ఉంది. మనం ఒక సూపర్ ట్రెండ్ లాంటి ట్రెండ్ ఉండేది. దాన్ని మార్చాను. ఎందుకంటే మీకు స్కాల్పింగ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా ఉండాలని ఈ బ్యాండ్‌ని పెట్టాను. దాన్ని తీసేసి. ఇది రెడ్ గాను, గ్రీన్ గాను టర్న్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలని బుల్లిష్‌గా అంటే కంప్లీట్‌గా బుల్లిష్‌గా టర్న్ కావాలంటే ఈ మధ్యలో ఉండే ఈ బ్యాండు రెడ్, గ్రీన్‌లో ఉండేది అంతకుముందు. అంతకుముందున్న బ్యాండేను దాన్నేం డిస్టర్బ్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు బ్లూ, ఆరెంజ్ లైన్ అంటే మొత్తం మీకు మ్యాచ్ కావాలని కలర్స్ ఒకే కలర్‌లో ఉంటే అంతా కన్‌ఫ్యూజ్ అవుతారని ఆరెంజ్, బ్లూ లైన్‌లో అప్ సైడ్ అయితే బ్లూలో ఉంటుంది. డౌన్ సైడ్ అయితే ఆరెంజ్ లైన్‌లో ఉంటుంది. ఇది కొత్త బ్యాండే ఇచ్చాను. ఈ కొత్త బ్యాండ్ వల్ల ఏంటంటే మాక్సిమం రిట్రేస్‌మెంట్ ఇక్కడికొచ్చి డౌన్ ట్రెండ్‌లో ఉంటే దీనికి టచ్ అయ్యి వెనక్కొస్తుంది. ఇప్పుడు ఈ రెండిటిని తప్పించుకొనెళ్తే ఇక్కడి వరకే ఎళ్తున్నాయి మాక్సిమం. ఇయన్నీ టర్న్ అయ్యి పైకి ఈ బ్యాండ్ గూడా టర్న్ అయిపోయి మొత్తం పైకెళ్ళి అంటే 3 బ్యాండ్‌ల పైకెళ్తే బుల్లిష్‌నెస్‌కొచ్చేసినట్టు. ఈ బుల్లిష్‌నెస్ ఐడెంటిఫికేషన్ కోసమే ఇచ్చాను ఇది గూడా. మార్కెట్ బుల్లిష్‌లో ఉంది అని చెప్పేదాని కోసం ఈ బ్యాండ్ పెద్ద బ్యాండ్ పైన కిందుంటే బేరిష్, పైనుంటే బుల్లిష్. ఈ బుల్లిష్‌నెస్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చే విధంగా ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రీ ఇండికేటర్స్ స్కాల్పింగ్ ఎలా చేయాలి? అవకాశం ఉంటుంది అనేదాన్ని నేను చూపిస్తాను మీకు.
మీ దగ్గర ఫ్రీ ఇండికేటర్ ఉండే వాళ్ళ దగ్గర ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటే పెడతాను. దాంతోనే మీరు ప్రయత్నం చేసుకోవాలి. అందుకని మీకు ఇప్పుడు నేను ఫస్టు నిఫ్టీతో బిగిన్ చేస్తాను. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ వచ్చేదలకి ముందు రోజే మీకు రెడ్ జోన్‌లోకెళ్ళాయి. 2 బ్యాండ్ల కింద రెడ్ జోన్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ మీకు బేరిష్ బయాస్ ఇక్కడ స్టార్ట్ అయింది. లైన్ అనేది మీకు మార్నింగ్ ట్రేడ్ కోసమే. మార్నింగ్ బిగిన్ అయినప్పుడు ఈ నైట్ పొజిషన్ తీసుకోనోళ్ళు మార్నింగ్ చేస్తున్నోళ్ళు వాళ్ళ కోసమే ఈ లైన్ అనేది. దాని గురించి కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారు మీ స్కాల్పింగ్ సైడ్‌లో. ఎంటర్ అయ్యుంటే బేరిష్ బయాస్‌లో ఉన్నాయి. ఈ 2 కిందకున్నాయి కాబట్టి బేరిష్ బయాస్‌లోనే ఉండాలి ఎప్పుడు ఆల్‌వేసు. మీరు ఈ బేరిష్ బయాస్‌లో ఉన్నప్పుడు మీరు డౌన్ అవుతూ వచ్చింది నిఫ్టీ. ఎక్కడ ఎంటర్ అయిందో అక్కడ మీ బేరిష్ బయాస్ ఎగ్జిట్. బ్యాండ్ లోపలికి ఎక్కడ ఎంటర్ అయిందో అక్కడ మీ బేరిష్ బయాస్ ఎగ్జిట్. నెక్స్ట్ మీరు మనకి ఇది బ్యాండ్ కింద రెండో బ్యాండ్ కింద ఉన్నంత కాలం బేరిషే. నో బుల్లిష్‌నెస్‌కెళ్ళకూడదు. ఈ 2 గ్రీన్‌గా మారితేనే మీకు బుల్లిష్‌నెస్‌కెళ్తారు. కాబట్టి మనం బేరిష్‌లో ఉండాలి. అప్పుడు మళ్ళీ మీ రీ ఎంట్రీ వచ్చేసరికి ఇది ఈ బ్యాండ్ సెకండ్ బ్యాండ్‌ని సెకండ్ రిబ్బన్ అనండి. సెకండ్ రిబ్బన్‌ని టచ్ అయినప్పుడు రిబ్బన్ టచ్ అయ్యి బ్యాక్‌కొచ్చేటప్పుడు మీ ఏ క్యాండిల్ అయితే రిబ్బన్‌కి టచ్ లేకుండా ఉందో ఆ క్యాండిల్ స్కాల్పింగ్ ఎంట్రీ. రీ ఎంట్రీ. రీ ఎంట్రీ అవ్వాలి. కాకపోతే ఇక్కడ కండిషన్ ఇది గ్రీన్ ఉండకూడదు. ఇది గ్రీన్ గాని, బ్లూ గాని ఉండకూడదు. రెడ్ కండిషన్‌లోనే ఉండాలి. ఈ సెకండ్ బ్యాండ్ గూడా. సో, పర్ఫెక్ట్ మీ ఎంట్రీ స్కాల్పింగ్ ఎంట్రీ ఇక్కడ. వెళ్తే అక్కడి నుండి మళ్ళీ ఈ స్కాల్పింగ్ ఎంతవరకు చేయొచ్చంటే మీ ఈ బ్యాండ్ లోపలికెళ్ళేంత వరకంతే. ఈ మీ ఎగ్జిట్ పాయింట్. బ్యాండ్ లోపలికెళ్ళిందంటే ఒక క్యాండిల్ ఎగ్జిట్. ఇలా మీరు స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటంటే మీకు ఇప్పుడు రేంజ్ ఎక్కువ పెరిగింది కాబట్టి మనకు నిఫ్టీ రేంజ్ 300 పాయింట్ డైలీ ఆడుతుంది కాబట్టి నేను కొంచెం సపోర్ట్ రెసిస్టెన్స్‌లు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేశాను. పెద్దవి పెట్టాను. మీకు కొంచెం ఈజీగా ఉండాలని. అప్పుడు ఈ సపోర్ట్ దగ్గర నుండి మరి మీకు సపోర్ట్ తీసుకుంది. ఇలా ఉంటుంది. ఈ మధ్యలో ఇంక మీకేంటంటే ఇవి అంటే సప్లై, డిమాండ్ జోన్స్ 2 ఇచ్చారు. ప్రీ ఇండికేటర్ అయినా మీకు పెయిడ్ ఇండికేటర్‌లో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారండి ఫ్రెండ్స్. మీరు కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం ప్రమోట్ చేయండి ఛానెల్‌ని. లైక్ చేయండి. లైకులు చేయటం లేదు. పూర్తిగా చూస్తున్నారు గానీ లైకులు చేయటం లేదు. వ్యూస్ బాగానే వస్తున్నాయి గానీ లైకులు చేయటం లేదు. మీరు కొంచెం లైక్ చేయండి. లైక్ చేయండి. కొంచెం ఫ్రెండ్స్‌కి మీరు కొంచెం షేర్ చేస్తే కొంచెం ఛానెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ నేను ఇస్తాను ఫ్యూచర్‌లో. ఈ మనీ మైండెడ్‌గా పెట్టిన ఛానెల్ కాదు. అందరూ బాగుండాలని పెట్టిన ఛానెల్. అందుకనే ఎవరు చెప్పని పాయింట్స్ కూడా మీకు చాలా మంచి మంచి పాయింట్లు నేను ఫ్రీగానే చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు చాలా వరకు చెప్తున్నా. పెయిడ్ మెంబర్స్ కోసం కొంచెం ఎక్స్‌ట్రా ఉంచుకున్నాను. మిగిలినన్ని ఫ్రీ మెంబర్స్‌కి అందరికీ చెప్తున్నాను. కొంచెం ప్రమోట్ చేయండి ఛానెల్‌ని. ఇది చూసారా మీరు? మీరు ఈజీగా క్యాచ్ చేయగలిగారు. స్కాల్పింగ్ ఇది. మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తాం. ప్రీ ఇండికేటర్‌లో మనకేమైంది ముందు రోజే మనకు ఈ బ్యాండ్ కిందకొచ్చింది. 2 బ్యాండ్‌ల కిందకొచ్చింది. టచ్ కాలేదు. మీకు ఇండికేషన్ ఇచ్చేసింది. మీకు బేరిష్ బయాస్ ఇక్కడే స్టార్ట్ అయింది. మీకెంత 55,222లో స్టార్ట్ అయింది. మీకు ఈ అట్‌లీస్ట్ కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి. ఈ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి మీకు 2 మినిట్స్‌లో ఉంది. కానీ కొంచెం 3 మినిట్స్‌కెళ్ళటం బెటర్. కొంచెం రేంజ్ ఎక్కువుంటుంది గదా! బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడూ 3 మినిట్స్‌కెళ్ళాలి. 2 మినిట్స్ అంటే నిఫ్టీకి సరిపోతుంది గానీ, మీరు దీన్ని బట్టి మీరు నెక్స్ట్ డేకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ డేకొచ్చేసరికి మీకెలా ఉంటుందంటే స్కాల్పింగ్‌కొచ్చేసరికి ఈ లైన్‌ని ఫాలో కావాలి ఫస్ట్. ఈ లైను బిలో వచ్చినట్టయితే మీకు బేరిష్ బయాస్‌కెళ్ళాలి. ఈ లైన్ పైనే రిస్క్ జోన్ పెట్టుకోవాలి. ఒక 20 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీకి. ఈ 2 ఇండికేషన్ ఇచ్చాయి కదా మీకు సెల్లింగ్ బ్యాండ్ ఇచ్చింది, రిబ్బన్ ఇచ్చింది కాబట్టి మీకు సెల్లింగ్‌లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బయింగ్‌కెళ్ళకూడదు. మీరు బయింగ్‌కెళ్ళాలని ఐడియా ఉన్నవాళ్ళు కామ్‌గా ఉండండి. మీ డబ్బులు సేఫ్‌గా ఉంటాయి. ఫస్ట్ నేను చెప్పేదది. మీరు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు గానీ, మీ మనీ లాస్ చేసుకోకూడదు ఎప్పుడైనా. అందుకని నేను డైరెక్ట్‌గా నేనేమి సెబీ రిజిస్టర్ కాదు. నేనేమి రికమెండేషన్ చేయటం లేదు. స్కాల్పింగ్‌కి నా ఇండికేటర్స్ ఎలా ఉపయోగపడుతున్నాయనేది చెప్తున్నాను. అర్థం చేసుకోండి. చూడండి మీకు స్కాల్పింగ్ ఎంట్రీ దీని కింద ఎళ్ళారనుకోండి.
54,552 మీ ఎగ్జిట్ ఏంటంటే, ఎగ్జిట్ పాయింట్ అంటే ఇన్‌సైడ్‌కెళ్ళినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వడం బెటరు. మళ్ళీ అది రివర్స్ కావచ్చు ఎక్కడైనా. ఎగ్జిటే మళ్ళీ మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ బేరిష్ బయాస్ దొరికితే తీసుకోండి. చూడండి ఇక్కడ దొరికింది. తీసుకోండి. 54,121, 121 టు అంటే మీకు అదొక 121 ఇదొక 280 పాయింట్స్. 300 పాయింట్స్ దొరికాయి. చూడండి ఎళ్ళింది. ఇక్కడ నుండి మీరు అనవసరంగా మీకెందుకు వెయిట్ చేయాలి మనం? 788 టు అంటే 800 ఇది ఒక 300 పాయింట్స్ మూవ్ అయింది. మీకలా ఉంటాయి. అందుకని మీరేంటంటే ఎక్కడికక్కడ మనం వచ్చిన ప్రాఫిట్‌ని బుక్ జేసుకోవాలి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. చేయాలి. ఇది నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ గూడా ఒకసారి చూస్తాం ప్రీ ఇండికేటర్‌లో. చూసారా? పర్ఫెక్ట్‌గా మొన్నే చూపిచ్చింది. కాకపోతే మీరు చేయలేదు గాబట్టి ఇక్కడ మీ ఎంట్రీ డౌన్ చూపిచ్చింది. మీ జస్ట్ మీకింతే మీకు రిస్క్ జోన్ ఎంత పెట్టేసుకొని మీరు ఉండి కామ్‌గా కాలు మీద కాలేసుకొని కూర్చోండి. అదే ఇస్తుంది. చూడండి ఇక్కడ మీకు ఇది కొంచెంసేపు ఆడింది. సైడ్ వేస్‌లో కామ్‌గా కూర్చోండి. మీకు అర్థం కానప్పుడు గమ్మున కూర్చోవడమే. చూడండి పర్ఫెక్ట్‌గా మీకు దొరికిన దగ్గర చేసుకుంటే కొంతవరకు ఉంటుంది. ఈటిలనే నేను ఆప్షన్స్ చూపిస్తాను మీకు. నిఫ్టీ, నిఫ్టీ చూసారా? ముందు రోజు మీరు నిఫ్టీ సెల్లర్స్‌కే ఇది. సెల్లర్స్ ఎవరైనా ఉంటే 23,000 కాల్ పెట్టాను ఇది. సెల్లర్స్ ఉంటే మీకు సెల్లింగ్ మనం ఎప్పుడు ఆప్షన్స్ బయ్యరే కాబట్టి మీరందరూ బయర్స్ కాబట్టి బయింగ్ సైడ్ ఉండేదే కొనుక్కోవాలి. ఇది సెల్లింగ్ సైడ్ చూపిస్తుంది. కాబట్టి మీరు బయింగ్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లో కాల్ ఎళ్ళకూడదు. స్కాల్పింగ్ చేయాలా మీరు. సెల్లర్ ఉంటే స్కాల్పింగ్ చేయాలా? మీరు ఇక్కడ సెల్లింగ్‌కెళ్లారు. ఎళ్ళలేదు. నెక్స్ట్ డే ఇక్కడ సెల్లింగ్ వేర్స్ బయాస్‌లో ఎళ్లారు. మీ రిస్క్ జోన్ మీరు 583లో బేరిష్ బయాస్ మీ రిస్క్ జోన్ 595 12 పాయింట్స్ వచ్చింది. ఈ రిస్క్ జోన్ నుండి వచ్చిన తర్వాత మీకు ఎంతవరకు వచ్చింది? 453 ఫస్ట్ మాక్సిమం వచ్చింది. సరే మీరు ఇక్కడ ఎగ్జిట్ మీకు మీ ట్రేడ్‌ని ఇక్కడ క్లోజ్ చేసుకున్న 496, 483 టు 100 పాయింట్స్ ఇచ్చింది మీకు. తర్వాత మళ్ళీ ఇది ఇది గ్రీన్ టర్న్ గాకుండా, ఇది గ్రీన్ టర్న్ గాకుండా బుల్లిష్‌కెళ్ళదు. కాకపోతే మీరేంటి ఈ లైన్ టచ్ అయినప్పుడు మళ్ళీ మీరు బేరిష్ బయాస్‌కొచ్చి డౌన్ అవ్వంగానే ఈ క్యాండిల్‌లో వచ్చేయొచ్చు. 480లో వచ్చారనుకోండి మళ్ళీ మీ ఈ ఈ ట్రేడ్ ఎలా ఎగ్జిట్ కావచ్చంటే ఇక్కడ ఎగ్జిట్ కావాలి. 480లో వచ్చింది మళ్ళీ 600 200 పాయింట్స్ మీరు సెల్లింగ్ సైడ్ గూడా తీసుండొచ్చు. అదే ఇదే బయింగ్ జేయాలంటే మరి ఈ ఇండికేటర్‌ని బట్టి నేను బయింగ్ ఇవ్వలేను. మీకు ఎందుకంటే ఈ పెయిడ్ ఇండికేటర్ ఉంటే మీరు బయింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అది నేను చెప్పగలను. పెయిడ్ ఇండికేటర్ లేదు కాబట్టి మీకు బయింగ్‌లోకి ఎళ్ళేదానికి లేదు ఇక్కడ. మీకు అందుకని ఇయన్నీ సెల్లింగ్ సైడే ఉన్నాయి. అదే పుట్టుంది. పుట్‌ని స్కాల్ప్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ గ్రీన్‌గా ఉంది కాబట్టి పుట్టు బైలోనే ఉంది మొన్నటి నుండి బైలోనే ఉంది. ఈ గ్రీన్‌కి పైన ఎంతవరకు ఉంటే అంతవరకు బై లోపలికొచ్చే మీరు ఈ రిట్రేస్‌మెంటే అవుతుంది. కానీ అయినా గాని ఈ రిట్రేస్‌మెంట్ ఈ సెకండ్ రిబ్బన్ దాకా వస్తుంది. ఎప్పుడైనా మనకు ఒక రిట్రేస్ అయితే సెకండ్ రిబ్బన్ దాకా పొజిషన్‌లో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. కానీ నేనెందుకు ఆప్షన్స్ కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి మనం ఎగ్జిట్ ఎందుకు గమ్మంటున్నాను ఇక్కడ మీ ఎంట్రీ ఇక్కడొచ్చింది. పర్ఫెక్ట్ ఎంట్రీ 177లో ఈ రెసిస్టెన్స్ వచ్చిందిక్కడ 335 పోనీ అక్కడ కాలేదు. ఇక్కడ అయ్యారు 297లో అయ్యారు. మీకు ఈ జోన్ దాకా టచ్ అవుతుందని మీకొక ఐడియా ఉంది. ఈ రిబ్బన్ దాకా టచ్ అవుతుంది. రిబ్బన్ టచ్ అయ్యే మళ్ళీ బౌన్స్ అవుతుందని. మరి ఈ రిబ్బన్‌లో ఎంటర్ కండి. స్కాల్పింగ్ ఎంట్రీ, రీ ఎంట్రీస్ అన్నీ ఇది రిబ్బన్‌లో 2767 లేదు నాకు పర్ఫెక్ట్‌గా గావాలి అంటే నేనిచ్చే సజెషను ఈ బ్యాండ్‌కి టచ్ కాని క్యాండిల్‌లో రీ ఎంట్రీ. బ్యాండ్ లోపలికొస్తే ఎగ్జిట్. మినిమమ్ స్టాప్ లాస్. ఎప్పుడైనా బ్యాండ్ టచ్ కాని క్యాండిల్‌లో బ్యాండ్ టచ్ కాకుండా ఎళ్ళిందా ఈ క్యాండిల్‌లో ఎంట్రీ, బ్యాండ్ టచ్ అయిందా లోపలికి ఎగ్జిట్. ఇదే స్కాల్పింగ్. ఇది జస్ట్ ఇంతే స్కాల్పింగ్ ఇలాగే చేయాలి. చూడండి ఈ క్యాండిల్‌లో ఈ 2 క్యాండిల్‌లో ఎక్కడ బులిష్ బయాస్‌కెళ్లారా? ఇక్కడ ఎగ్జిట్. మరి ముందైనా అవ్వచ్చు. మీ ఇష్టం పీక్‌లో వదిలేసుకోవచ్చు. ఇదేనా ఎగ్జిట్. ఇది మళ్ళీ మీ స్కాల్పింగ్ పాయింట్ ఇదే. ఇది టచ్ అయిందా? సారీ 3 మినిట్స్‌లో ఉంది. నిఫ్టీ ఆప్షన్స్ 1 మినిట్ టు 2 మినిట్స్‌లో చూస్తాం మనం. స్కాల్పింగ్ అయితే 1 మినిటేను. చూడండి. ఎన్ని స్కాల్పింగ్‌లు చేయొచ్చో చూడండి మీరు దీంట్లో. ఈరోజు
మార్నింగు మార్నింగ్ ట్రేడ్‌లో బై వచ్చింది. కానీ స్టాప్ లాస్ అయింది. నా లెక్క స్టాప్ లాసే. సారీ అయింది. పర్లేదు. సెల్ చేశారు. స్టాప్ లాస్ అయింది. నెక్స్ట్ ఈ బై అంటే సక్సెస్ అయింది. ఇక్కడ తీసుకున్నారు. అంటే మీరు స్టాప్ లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ సెకండ్ బ్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు స్టాప్ లాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయొద్దు. చూడండి ఈ బ్యాండ్ కిందకెళ్తేనే మీకు బేరిష్‌గా ఎళ్తుంది. సో, ఈ బ్యాండ్ ఉంది కాబట్టి ఈ బుల్లిష్ ట్రేడ్‌కే ఎళ్ళాలి. బేరిష్ ట్రేడ్‌కి ఇక్కడ సెల్ ట్రేడ్ ఎళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. మీ బ్యాండ్ గ్రీన్‌గా ఉంది. రిబ్బన్ గ్రీన్‌గా ఉంది కాబట్టి మీరు బుల్లిష్ బయాస్‌కే ఎళ్ళాలి. బేరిష్ బయాస్ ట్రేడ్‌ని తీయకూడదు. అంటే ఒక ట్రేడ్ అవాయిడ్ అయింది. ఈ బుల్లిష్ బయాస్‌కెళ్లారు. మీ స్టాప్ లాస్ అయింది. సెకండ్ బుల్లిష్ బయాస్‌కే ఎంటర్ అవుతారు. బేరిష్ బయాస్‌కెళ్ళరు. ఇది రెడ్ కానంత వరకు. ఓకే. ఇక్కడ ఎంటర్ అయ్యారు. 255లో రెసిస్టెన్స్ దగ్గరికెళ్ళింది 339 మీరు ఇసుకోవచ్చు. మళ్ళీ మీకు స్కాల్పింగు ఎక్కడంటే ఈ ఈ బ్యాండ్ టచ్ అయినప్పుడు, రిబ్బన్ టచ్ అయినప్పుడే మీరు రిబ్బన్ టచ్ అయ్యి రెండిటి పైకెళ్ళినప్పుడే స్కాల్పింగ్ ఎంటర్ అవుతారు. 306 336 అంటే మీరు స్కాల్పింగ్ అంటే మీరేమనుకుంటున్నారు? మీకు 100 పాయింట్లు కాదు. 20 పాయింట్లు ప్రతి ట్రేడ్‌లో 20 పాయింట్లు తీసుకుంటారు ఎవరైనా స్కాల్పరు. చూడండి వచ్చిన 2 ఛాన్సెస్ వచ్చాయి మీకు. మళ్ళీ మీకు మూడో ఛాన్సు ఇక్కడ 304 ఈ బ్యాండ్ టచ్ కానంత వరకు వెయిట్ చేయండి పర్లేదు. స్కాల్పర్ అయినా కొన్ని ఎక్కువే తీసుకోవచ్చు ఇబ్బందేం లేదు. 420 120 పాయింట్స్. మళ్ళీ రీ ఎంట్రీ ఇక్కడ టచ్ కాని దగ్గర. లోపలికొచ్చిందా తీసేయండి. అంటే మీ మినిమమ్ నేను ఎందుకు మీ రిస్క్ జోన్ మినిమమ్ 5, 6 పాయింట్ల మించి ఉండకూడదు ఇచ్చింది. మీకు ఇక్కడ ఎక్కడ ఏ క్యాండిల్ ఎంటర్ అయినా 434, 471 ఎంట్రీ. హ్మ్. దీనికి టచ్ కాని క్యాండిలే ఎంట్రీ మీకు. ఏదైనా కొంచెం పైనైనా పర్లేదు. 439, 472 టచ్ అయింది. సరే అక్కర్లేదు. ఇక్కడ తీసుకున్నారు. మాక్సిమంలో మిడిల్‌లోకి తీసుకున్నారు. 435, 498 1 మినిట్‌లోనే ఉంది. చూసారా? మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ పోనీ ఇక్కడ ఇచ్చిన కాస్ట్ టు కాస్ట్ ఇచ్చినా ఒకటి ఫెయిల్ అయిందనుకుంటాం. మళ్ళీ ఇది రెడ్ చేంజ్ ఓవర్ అయింది. ఇది సెల్లింగ్‌కెళ్ళాలి చెప్తే ఇంక మళ్ళీ మీ బయింగ్ లేదు. కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడ వరకు నో బయింగ్. నో బయింగ్ నో బయింగ్ అంటే నో బుల్లిష్ జోన్. సో, వన్స్ అగైన్ ఎంట్రీ 437, 471 వరకెళ్ళింది. మళ్ళీ రైట్ అయింది. ఈ కొన్ని ఒకటి చిన్న చిన్నవి ఫెయిల్ కావచ్చు. ఇది ఇది దీంతో స్కాల్పింగ్ చేసే మెథడ్ ఇది. అర్థమైందనుకుంటాను క్లియర్‌గా. మీకు ఫస్టు ఈ ఇండికేటర్ ఈ 2 బ్యాండ్స్‌ని బేస్ చేసుకొని మీరు ఒక సైడ్ చేసుకోవచ్చు. సెకండ్ సైడ్ అక్కర్లేదు. ఈ 2 గ్రీన్‌లో ఉంటే బుల్లిష్ బయాస్‌లో ఉండాలి. రెడ్‌లో ఉంటే బేరిష్ బయాస్‌లో ఉండాలి. సో, ఈ ఈ లైన్ పైన ఇమ్మీడియేట్‌గా మీరు బుల్లిష్ బయాస్‌లో ఎళ్ళినా మీ స్టాప్ లాస్ అయినా పర్లేదు. నెక్స్ట్ రీ ఎంట్రీ బుల్లిష్ బయాస్‌కే చూడాలి. లేకపోతే నో రీ ఎంట్రీ. అర్థమైందనుకుంటాను ఫ్రెండ్స్. చూడండి మీరు ఇక్కడ క్లారిటీగా ఇచ్చింది. ఇక్కడ క్లారిటీగా ఇచ్చింది. అంటే మీకు బోర్డ్ మీద మీరు ఆప్షన్ పెట్టుకుంటే ఉండే అడ్వాంటేజ్‌కి, మీ ఫ్యూచర్ పెట్టుకొనో, లేకపోతే ఇండెక్స్ పెట్టుకొని చేసే అడ్వాంటేజ్‌కి చాలా తేడా ఉంటుంది. ఇంకో ఈ మెథడ్‌లో స్కాల్పింగ్ చేయొచ్చు. అంటే రోజుకు ఒక 5 స్కాల్పింగ్ ట్రేడ్‌లు చేయండి. మంచిగా దొరికితే చూడండి. లేకపోతే 1, 2తో క్లోజ్ చేసుకోండి ఫస్టు. తర్వాత నేను కాల్‌ని చెప్తున్నాను. కాల్‌ని గూడా. ఇ ఇది కాలు. కాలు సెల్లింగ్ చూపిస్తుంది కాబట్టి మీకు ఇది రెడ్డు సెల్లింగ్ ఉంది కాబట్టి మీరు స్కాల్పింగ్ అనేది బయింగ్ సైడ్ స్కాల్పర్సం కాబట్టి మనం ఇక్కడ లేదు. ఇక్కడెక్కడ మనకు ఎంట్రీ లేదు. ఇక్కడ గ్రీన్ అయింది. ఒక అటెంప్ట్ చేయొచ్చు మీరు. 178 మళ్ళీ ఇక్కడ లోపలికొచ్చేసింది 191 అంతే. ఇంతవరకే దొరికింది మీకు ఈ కాల్‌లో స్కాల్పింగ్ అనేది. చూడండి ఇక్కడ దొరికింది. 125 ఇవ్వలేకపోయింది. 138 లోపలికొచ్చింది. కాస్ట్ మీరు తీసేసుకోవాలి. అంటే మీరు రాంగ్ సైడ్, రివర్స్ సైడ్ చేసినా గాని మీరు కాస్ట్‌తో రాగలుగుతున్నారు నా ఇండికేటర్స్. అది బాగా గమనించండి ఫ్రెండ్స్. ఇది ఫ్రీ ఇండికేటర్స్‌తో మీరు స్కాల్పింగ్ చేసే విధానాన్ని చెప్పాను. తర్వాత కొన్ని స్క్రిప్ట్‌లు కూడా చెప్తాను ఒకసారి.
రెండో సీల్. ఏమైంది? ఈ స్క్రిప్ట్‌కొచ్చేసరికి 3 మినిట్స్ పెట్టండి. చూడండి మొన్న బై ఉంది. ఈ జోన్ పైన బై ఇచ్చింది. కానీ ఇక రెడ్ ఉంది కాబట్టి ఎంతగా అవుద్దని జెప్పాను. ఓకే. ఫాలో కండి. పర్లేదు బై అయినా పర్లేదు సార్ మేము ఈ కొంచెం రిస్క్ తీసుకుంటామని తీసుకోండి. కానీ సక్సెస్ అయింది. మళ్ళీ ఇక్కడ మీ పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చింది ఇక్కడ. 2 గ్రీన్ అయినాక. ఇది ఒక పర్ఫెక్ట్ ఇది ఫ్యూచర్ కాబట్టి మీరు ఇలా ఫ్యూచర్‌గా చేసేవాళ్ళు ఇలా పర్ఫెక్ట్‌గా చేసుకోవడమే కరెక్టు. 1188లో వచ్చింది. మీకు ఇక్కడ లైట్‌గా టచ్ అయింది. లేదు ఇది పర్ఫెక్ట్ ఎగ్జిట్ ప్లేసు. 1225 1188 1225 12 ప్లస్ ₹37 ఫ్యూచర్ చేసినా, క్యాష్‌లో చేసినా మీకు బానే ఉంది. ఈరోజు ఏమైంది నెక్స్ట్ డే చూడండి 2 బ్లడ్ క్లియర్ సిగ్నల్ ఇచ్చేసాయి. కాబట్టి దీని కింద బేరిష్ బయాసే మనం. బేరిష్ బయాసే. సో, కంటిన్యూస్ కాబట్టని మీకు ఎగ్జిట్ ప్లేసు ఈ లోపలికి ఎంటర్ కాగానే మీకు ఎంత బాగా పెట్టారు. ఎందుకంటే మీరు ఎక్కువ ఇవ్వకూడదు. మళ్ళీ రివర్స్ అయినా మీరు ఇబ్బంది కూడా పడకూడదు, పడకూడదనేది నేను నా ఉద్దేశంతో పెట్టాను 1170. మీరు ఎక్కడ చూడండి ఎక్కడ 1230 అండ్ 1170 అంటే ₹43 ఇచ్చింది. ఒక స్టాక్‌లో చేసినా మీకొచ్చింది. మళ్ళీ రీ ఎంట్రీ స్కాల్పింగ్ 1168, 1140 ఇక్కడ ఒక 28 ఇచ్చింది. ఇక్కడ ఎళ్ళింది. ఇది నేను బుల్లిష్ బయాస్‌కనైతే నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఈ రెడ్‌లో ఉన్నంత వరకు ఇక్కడి వరకే మాక్సిమం వెళ్లి రిట్రేస్ అవుతుంది. కావాలంటే మీ ఈ రిట్రేస్ ట్రేడ్‌ని చేసుకోండి. కానీ బయింగ్ ట్రేడ్‌కెళ్ళి ఎళ్ళండి మీరు ఇరుక్కొని పోతారు ఒక్కోసారి. పెద్ద క్యాండిల్ చింపేస్తాడు. అందువల్ల నేను అది కొంచెం ఆ భయం చెప్తున్నాను మీకు. కొంచెం రూ. 2 వచ్చినా పర్లేదు సార్ అంటే ఎళ్ళండి ఇబ్బందేం లేదు. టిండాల్సీలు ఒక పుట్టు పెడతాను. ఏమైందో చూస్తాం. చూడండి స్టాక్ పుట్టు పెట్టాను. 3 మినిట్సే తీసుకున్నాను. మీకేం జెప్పింది? నిన్నే ఇచ్చింది. ఇది బై ఉంది. ఇది రెడ్ ఉంది. కాబట్టి కాంట్రోవర్సీ‌గా ఉంది కాబట్టి మనం నిన్న ముందు రోజు మనకేమి తెలీదు. ఏం జరగలేదు. మార్నింగ్ వచ్చారు. పర్ఫెక్ట్ 2 గ్రీన్‌గా మారినాయి. పైన పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది 26లో. ఎక్కడైనా టచ్ అయిందా? మీరు ఇక్కడ లోపలికొచ్చినాక తీసేసారు. 51లో తీశారు. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఎంట్రీ స్కాల్పింగ్ ఎంట్రీ 53 మళ్ళీ ఇక్కడ తీశారు. మీరు పీక్‌లో అయినా తీసుకోవచ్చు. తీసుకోకూడదని కాదు. నా అర్థం 64 2 టైమ్స్ ఇచ్చింది స్కాల్పింగు. ఏం కావాలి ఫ్రెండ్స్ ఇంతకంటే? హ్మ్. అదాని ఇదేంటో తాలో పుట్టనుకుంటాను. అదాని పోర్ట్ పుట్టు. పుట్టేనా? ఆ! పుట్టు. చూడండి ఇది పర్ఫెక్ట్‌గా నిన్నే ఇచ్చింది ఎంట్రీ. ఇది నిన్న ఎంట్రీ ఇచ్చింది 28 పీక్ ఎంత వరకెళ్ళింది? స్టాక్ ఆప్షన్స్ ఇంత బావుంటాయండి 49 100%. ఈరోజు ఏమైంది? మార్నింగ్ వచ్చేటటువంటి లేచిపోయింది. మీరు ఇక్కడ మిస్ అయ్యారు. ఇక్కడ వరకొచ్చేసింది. 39 టు మీకు 49 ఒక ₹10 దొరికింది. ఇదంతా నో ట్రేడింగ్ జోన్. మీకు ఇంత బాగా ఇచ్చాను. నో ట్రేడింగ్ జోన్‌లో ఇచ్చాను. మళ్ళీ ఏమన్నా ఉంటే ఇక్కడ ట్రై చేసుకున్నా మీరు లోపలికొచ్చి తీసేయాలా కాస్ట్ పోతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఇంతవరకు నేను పెయిడ్ ఇండికేటర్స్ కలిపాను. ఇది స్కాల్పింగ్ మెథడ్ మీకు. నౌ మనం దీన్ని తీసేసి పెయిడ్ ఇండికేటర్స్‌కొస్తాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లేటెస్ట్ వర్షన్‌లో మీకు నేను ఈ పై ఇండికేటర్‌ని కొంచెం అప్డేషన్ చేశాను. కింద ఇయన్నీ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ అప్డేట్‌ని ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఉండేదానికంటే 3 బ్యాండ్స్ పెట్టారు ఇప్పుడు మీకు. చెప్పాననుకుంటాను మీకు. ఈ ఇండికేటర్ గురించి చెప్పానో లేదో సరే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ 3 బ్యాండ్స్ పెట్టాను. ఈ ఒక బ్యాండ్ రెడ్, గ్రీన్‌గా మారుతుంది. ఇదేంటంటే ఇది స్కాల్పింగ్ కోసం పెట్టింది. దీంతోనే స్కాల్పింగ్ చేస్తాం మనం చేయాల్సొస్తే. తర్వాత మిడిల్ బ్యాండ్ పాతది రెడ్, గ్రీన్‌గా ఉండే మిడిల్ బ్యాండ్ అది యాక్టివ్‌గా ఉంచాను. కాకపోతే కలర్స్ మార్చాను. బ్లూ అండ్ ఆరెంజ్‌గా పెట్టాను. ఇంకొక థర్డ్ బ్యాండ్ ఇచ్చాను. అంటే ఈ 3 బ్యాండ్స్ పైన ఎక్కడున్నాయో అక్కడే మీకు రివర్సల్ పాయింట్. అంటే మీకు బుల్లిష్‌గా మారినా, బేరిష్‌గా మారినా 3 బ్యాండ్ల కిందుంటే బేరిష్, బయాసు 3 బ్యాండ్ల పైనుంటే బుల్లిష్ బయాస్. ఈ స్ట్రాంగ్‌నెస్ కోసమే మీకు బుల్లిష్ బయాస్ స్ట్రాంగ్‌నెస్ కోసం, బేరిష్ బయాస్ స్ట్రాంగ్‌నెస్ కోసమే ఈ మూడో బ్యాండ్‌ని యాడ్ చేశాను. దీంతో మీ ట్రేడ్ అంతా పర్ఫెక్ట్ అవుతుంది. తర్వాత మీకు
ఈ లైన్స్ వచ్చి మీకు ట్రెండ్ లైన్స్. ఈ లైన్స్ వచ్చి రెడ్ లైను, గ్రీన్ లైన్స్ వచ్చి బ్రేకౌట్ లైన్స్. అంటే ప్రైస్ ఇక్కడ బ్రేకౌట్ అయిందని. చూడండి ఇక్కడ ఒక బ్రేకౌట్ అయితే మళ్ళీ నెక్స్ట్ బ్రేకౌట్ ఇక్కడ అయింది. అంటే కొంచెం బౌన్స్ అయిన తర్వాత మళ్ళీ బ్రేకౌట్‌నే చూపిస్తది ఇది. చూడండి రిట్రేస్‌మెంట్ అయిన తర్వాత బ్రేకౌట్ అయిందా? లేకపోతే మళ్ళీ అలాగే పైకెళ్ళిందా? పైకెళ్తే ఇది రాదు. గ్రీన్ వస్తుంది అప్పుడు. ఈ పైకెళ్ళే బ్రేకౌట్‌ని చూపిస్తుంది. ఆ బ్రేకౌట్ లైన్ గూడా దీన్ని బట్టి గూడా స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఈ బ్రేకౌట్ లైన్‌లో మీరు బేరిష్ బయాస్‌కెళ్లారంటే కింద వరకొచ్చింది. అలాగే ఈ బ్రేకౌట్ లైన్‌లో బేరిష్ బయాస్‌కెళ్ళంటే కింద లైన్ వరకొచ్చింది. మీకు ఇది తెలిసిందే. దీంట్లో గూడా స్కాల్పింగ్ ఉంది. ఫస్ట్ మార్నింగ్ ఎంట్రీ స్కాల్పింగ్ ఉంది. ఇది చూడండి మార్నింగ్ ఇక్కడే బ్రేకౌట్ అయింది ఈ లైనే. సో, మీకు ఇక్కడే బేరిష్ బయాస్‌లోకెళ్ళిపోవచ్చు మీరిక్కడ. ఇది నిఫ్టీ స్కాల్పింగ్ మెథడు. స్కాల్పింగ్‌కొచ్చేసరికి మనం ఇప్పుడు దాంట్లో చెప్పిన మెథడే ఇక్కడ కూడా ఫాలో అవుతాం. ఫ్రీ ఇండికేటర్‌లో చెప్పిన మెథడే ఫాలో అవుతాం. ఈ బ్యాండ్ బేస్ చేసుకొనే స్కాల్పర్స్ స్కాల్పింగ్ చేయాలి. కింద బాటమ్ బ్యాండ్ బేస్ చేసుకొని మీ స్కాల్పింగ్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 కిందుంటే 2 బ్యాండ్‌లు, 3 బ్యాండ్‌ల కిందుంటే ఎప్పుడు బేరిష్ బయాస్ దాన్నే ప్రయారిటీ ఇవ్వండి. బుల్లిష్ బయాస్ దానికి ఎళ్ళకూడదు. ఫస్ట్ పాయింటు. మీకు బుల్లిష్ ఇక్కడ పైన గ్రీన్ వచ్చినా బుల్లిష్ బయాస్ దాన్ని అటెంప్ట్ చేయొద్దు. ఇప్పుడొచ్చింది కిందది. వాల్యూమ్ వచ్చింది. ఏదైనా కొద్దిగా వస్తుంది. రిట్రేస్‌మెంట్ ఈ లైన్ దాకా మీకు ఈ లైన్ దాకా తీసుకెళ్ళలేదనుకో వీవ్యాప్ దాకా తీసుకెళ్ళేదానికి ఇవి తీసుకొస్తారు. మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. మళ్ళీ ఇరికిస్తారు ఇక్కడ బై చేపిచ్చేసి. మళ్ళీ కిందకి తీసుకొస్తారు. సో, చూసారా? మీరు మీరు బేరిష్ బయాస్‌లో ఉన్నాయి కాబట్టి 3 ఇక్కడ బేరిష్‌లోనే మీకు మళ్ళీ రీఎంట్రీ. బేరిష్ బయాస్‌లోనే రీఎంట్రీ అయ్యండి. 343 మీకు ఎంతవరకొచ్చింది? ఈ బాటమ్ జోన్ దాకా వచ్చింది. సపోర్ట్ జోన్ దాకొచ్చింది. 100, 300 పాయింట్స్ ఎక్కండి రీఎంట్రీలో గూడా. ఇక్కడ ఒక 300, 400 పాయింట్స్ మొత్తం 400, 500 వచ్చింది మీకు. ఒకే రోజు. చూసారా దీని అలాగే బ్యాంక్ నిఫ్టీ స్కాల్పింగ్ ఎలా చేయాలని చూపిస్తాం. ఇది అంతే సేమ్. మెథడ్ అయితే అదే మనది. మనం ఒక బ్రేకౌట్‌ని గాని, ఈ ఓపెనింగ్ లైన్‌ని గాని బేస్ చేసుకొని మనం స్కాల్పింగ్‌కెళ్తాం. ఓపెనింగ్ లైన్ కింద బేరిష్ బయాస్, ఓపెనింగ్ లైన్ పైన బుల్లిష్ బయాస్ స్కాల్పింగ్‌కెళ్తాం. ఆ బుల్లిష్ బయాస్‌కెళ్ళాలంటే ఈ 2 బ్యాండ్ 3 బ్యాండ్‌లు గ్రీన్‌లో ఉండాలి. ఈ 3 ఉంటే అంటే మీకు స్కాల్పింగ్ అంటే అటు పోయి అటు మొమెంటంలో బయటికి రావాలి. అందుకని ఈ 3 బ్యాండ్‌లు ఉంటేనే బుల్లిష్ బయాస్‌లో ఉంటేనే మీకు ఫాస్ట్‌గా వచ్చింది. లేకపోతే సైడ్ వేస్ ఉన్నప్పుడు ఎళ్తే మీకేమీ ఉండదు. అందుకని ఈ 3 గ్రీన్‌గా ఉన్నప్పుడు గ్రీన్ అంటే ఇక్కడ గ్రీన్ ఉండదు. ఇది మధ్యలోది బ్లూ. ఇది సేమ్ యాక్టివ్‌గా ఉంటది. అబోవ్ ఉండాలి. మూడిటి పైన అబోవ్ ఉన్నప్పుడే మీరు బుల్లిష్ బయాస్‌కెళ్ళండి. మూడిటి బిలో ఉన్నప్పుడు బేరిష్ బయాస్‌కెళ్ళండి. చూడండి బేరిష్ బయాస్ మీకు ఎంట్రీస్ ఎక్కడంటే ఈ బ్రేకౌట్ లైన్ ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ డే ఓపెనింగ్ లైన్ బిలో. బ్రేకౌట్ లైన్ బిలో, డే ఓపెనింగ్ లైన్ బిలో మీ ఎంట్రీస్ ఎగ్జిట్ ఎక్కడంటే ఎగ్జిట్ పాయింట్ ఈ బ్యాండ్ రెడ్ బ్యాండ్ లోపలికి ఎంటర్ అయితే ప్రైస్ ఎగ్జిట్ పాయింట్. మళ్ళీ రెడ్ బ్యాండ్‌ని టచ్ కాకుండా క్యాండిల్ ఫార్మ్ అయితే కిందకి దిగి అప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ పాయింట్. ఇది చూడండి ఈ బ్రేక్‌ఔట్ ఇది రీ ఎంట్రీ పాయింట్. ఇలా ఈ లోపలికెళ్ళేంత వరకు ఉండొచ్చు. లేకపోతే బాటమ్‌లో ఇలాంటిది సపోర్ట్ జోన్స్ వచ్చే మీరు తీసేయొచ్చు ఇది. ఇదండి. నేను మిడ్ క్యాప్ గురించి దాంట్లో చెప్పినట్టే సిస్టమ్ అయితే ఒకటే అంతా మనకు. అన్ని సిస్టమ్‌లు ఒకటే విధంగా ఉంటాయి. కాకపోతే కొంచెం దీంట్లో ఎక్కువ పాజిబిలిటీ ఉంటది. దీంట్లోకొచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ జోన్స్ ప్లస్ మీరు వాల్యూమ్ క్యాండిల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కింద రెడ్. రెడ్ లైన్ ఉంటే ఈ స్ట్రాంగ్‌నెస్‌ని చెప్తుంది. ఈ రెడ్ లైన్ మీకు తెలిసిపోతుంది. ఈ రెడ్ అంటే ముందే ఎగ్జిట్ కావచ్చు. రెడ్ ఎప్పుడు బెండ్ అయిందో అప్పుడే ఎగ్జిట్ కావచ్చు. అంటే మీకు ఇక్కడే ఎగ్జిట్ అయిపోతాయి. ఈ గ్రీన్ క్యాండిల్ రాగానే ముందే ఎగ్జిట్ అవుతారు. అప్పుడు జోన్‌లోకెళ్ళక ముందు. పేరెంట్‌గా ఇక్కడ ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ అది. తర్వాత ఒక షార్ట్ చూపిస్తున్నాను నేను. జిందాల్ స్టీలు. దీన్ని చూడండి ఫ్రెండ్స్. ముందు రోజు బేరిష్ బయాస్‌లో ఉంది. చూడండి 3 ఎక్కడ క్రాస్ ఓవర్ అయినాయి? ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. 3 క్రాస్ ఓవర్ అయిన పాయింట్‌లో నుండి మీరు పీక్‌లో ఉండి బేరిష్‌లోకొచ్చేసినట్టు లెక్క. చూడండి 3 క్రాస్ ఓవర్ అయినాక ఎక్కడ గ్యాప్ ఉందో స్పేస్ వచ్చిందో మూడిటికి మధ్యలో డిస్టెన్స్ వచ్చిన క్యాండిల్‌లో మీరు ఈ బ్రేక్‌ఔట్ క్యాండిల్‌లో ఎంటర్ కావచ్చు. బేరిష్ బయాస్‌లో.
మీరిక్కడ 38లో మీరు సెల్లర్ అయితే బేరిష్ ప్రైస్‌లోకి ఎంటర్ అయితే 38లో ఎంటర్ అయితే మీకు ఈ లోపల టచ్ అయ్యేంత వరకు మీది లైవ్‌లోనే ఉంది. అంటే అవి బ్యాండ్ టచ్ అయినా తీసేయాలి. ఈ లోపలికి ఎంటర్ అయినా టచ్ చేయాలి. చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. ఇది పుట్టు. పుట్టు మొన్న డౌన్‌లో అయింది. అంటే ఇది జిండాల్ స్టీల్ పెరిగింది దానర్థం. ఇప్పుడు డౌన్ అయినప్పుడు పుట్టు డౌన్ అవుతూ వచ్చింది కదా మీకు. ఇక్కడ మీకొచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా చూడండి టర్నింగ్ పాయింట్‌లో 3 పైకెళ్తే గాని బాగా టూ బుల్లిష్ కాలేదు. కాకపోతే మనం ఈ క్యాండిల్ ప్రకారం మన ఓపెనింగ్ ట్రేడ్ ప్రకారం యాక్టివ్‌గా ఎళ్తాం. మీరు 50 పాయింట్స్ రిస్క్‌లో ఎళ్ళొచ్చు. ఎందుకంటే ఈ 2 కిందయి ముందు చెప్తాయి మీకు. ముందు రోజే చెప్పేసాయి. 2 ఇండికేటర్‌లు ఒకటి గ్రీన్ లైన్ అయింది. ఇంకోటి వాల్యూమ్ క్యాండిల్ ఉంది. కాబట్టి మీరు బుల్లిష్‌లోనే ఉండాలి. ఇది మూడోది కొంచెం లేట్‌గా వస్తది. ఇబ్బందేం లేదు. కొంచెం ట్రెండ్ ఫుల్ బుల్లిష్‌కెళ్ళే దానికోసం టర్న్ కావాలి. సో, మీరు బుల్లిష్ బయాస్‌లోనే ఉన్నారిక్కడ. మార్నింగ్ 26.75 లేదు 23 27 మీ రిస్క్ జోన్ వచ్చేసరికి 24.50 చూపిస్తుంది. లేదు మిడిల్ లైన్‌కైనా చాలు మీకు. 25.65 ఈ రిస్క్ జోన్ నుండి మీకు ఎక్కడ టచ్ అయిందో అక్కడే ఈ క్యాండిల్ గాని, ఈ క్యాండిల్ అయినా మళ్ళీ రీ ఎంట్రీ పాయింట్ స్కాల్పింగ్ రీ ఎంట్రీ. మళ్ళీ ఈ క్యాండిల్ మళ్ళీ రీ ఎంట్రీ ఇక్కడ స్కాల్పింగ్ రీ ఎంట్రీ. ఇలా మీరు స్కాల్పర్స్ కూడా మీరు స్కాల్పింగ్ చేసుకునే విధంగానే డిజైన్ చేసావు వీటిని. చూడండి ఇది ఒక బ్రేక్అవుట్. ఈ స్కాల్పర్స్ వచ్చేసరికి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి బులిష్ బయాస్ మళ్ళీ రీ ఎంట్రీ. మళ్ళీ నెక్స్ట్ ఈ జోన్ దాకా వెళ్ళింది. ఈ జోన్ ఎంత సింపుల్‌గా 61-71 అంటే ఇంత పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఇంత టూ బులిష్‌గా ఉంది కాబట్టి ఇంత పెరిగింది. 27 ఉంది 3 రెట్లు. అంత ఉండవు. మనం ఒక రూ. 5, 6 చేసుకోగలిగితే ఈ వాల్యూమ్ ఇది 1000 షేర్‌లో లేకపోతే 700 షేర్‌లో ఉంటుంది. కొంచెం మనం ఒక రూ. 10 తీయగలిగితే చాలు. మనం రోజుకొకటి ఒకటి మంచిది పట్టుకొని ఒక రూ. 10 తీసుకుంటే రిస్క్ ఫ్రీగా ఉంటుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత ఫ్లక్చుయేషన్ ఉండదు. అయి వీక్లీ ఆప్షన్, ఇది మంత్లీ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో ఉండే ఫ్లక్చుయేషన్ దీంట్లో ఉండదు. ఎంత స్మూత్‌గా ఎళ్ళాయి చూడండి క్యాండిల్స్. మీకు అదే నిఫ్టీ ఇంత బేరిష్ అయినా పుట్ అంత స్మూత్‌గా ఎళ్ళాయి. ఎన్ని అప్ అండ్ డౌన్స్‌లో ఎళ్ళాయి. కాబట్టి ఇవి చాలా బెటర్‌గా ఉంటాయి. నా ఒపీనియన్ అయితే నేను దీన్నే రికమెండ్ చేస్తాను. సాఫ్ట్ 50 షేర్లు చేసుకోండి. ఇది పట్టుకున్నారు 50 షేర్లు చేయండి మీరు. సెల్లింగ్ చేయొచ్చు మనమైతే. సెల్లింగ్ చేయొచ్చు, బయింగు చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇది స్కాల్పింగ్ మెథడ్. మీకు తర్వాత వచ్చేసరికి ఇంకొన్ని చూపిస్తాను. అలా అని చూపించాను ఇంతకుముందు. అన్నీ చూపించినట్టు చూపించడం ఎందుకు? ఎన్‌టీపీసీ. ఎన్‌టీపీసీ ఏంటిది? పుట్టు. చూడండి మీకు క్లారిటీ ఎలా ఉందో. ఇప్పుడు సెల్లింగ్‌లో ఈ మూడిటి కిందుంటే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. అదే ఇదంతా సైడ్ వేస్. మిడిల్‌లో కొన్ని కిందకి పైకుంటే సైడ్ వేస్. ఇలాంటి స్క్రిప్ట్‌లని మీరు అవాయిడ్ చేయాలి. మీరు ఎంట్రీ ఉండకూడదు. మనకి గ్రీన్ ఇచ్చినా, ఏమిచ్చినా ఇవన్నీ మిడిల్‌లో ఉన్న అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండేటివి చూసుకుంటే ఒకే సైడ్ ఎళ్ళిపోతాయి. ఇవి మ్యాచ్ కావాలి, కిందయి మ్యాచ్ కావాలి. ఇవన్నీ మ్యాచ్ అయినాకే మీరు అలాంటి స్క్రిప్ట్‌లనే పట్టుకోండి. అవే 2 బుల్లిష్‌గా ఉంటాయి, 2 బేరిష్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇది సైడ్ వేస్‌లో ఉంది. ఇది కన్‌ఫ్యూజన్. మనం తాకొద్దు ఇవి. వద్దు. ఎందుకు వేరే బోలెడు దొరుకుతాయి మీరు పెట్టుకుంటే నేను ఆ మెథడ్‌గా చెప్తాను. చూడండి ఇది స్కాల్పింగ్ ఇక్కడ ఎంట్రీ ఫుట్ 9లో మీకు 11 రూపీస్ 3000 చూసారా? ఇప్పుడు పర్ఫెక్ట్‌గా అన్నీ పైకొచ్చిన తర్వాత ఇవి కూడా వచ్చేసి పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మీరెళ్ళండి. మీకు వెనక్కి రాదు మీకు. ఈ బ్యాండ్ కిందకెళ్ళాలి ఇక బేరేస్‌కెళ్ళాలంటే. లాస్ట్ బ్యాండ్ కిందకెళ్ళాలి. ఇలా ఉంటాయి. మనం చూడండి కోల్ ఇండియా కాడ ఇవన్నీ మంచి స్క్రిప్ట్. అందుకని మీకు బేరేస్‌కెళ్ళలేదు. పుట్లు గదా! ఎళ్ళలేదు. ఎక్కడో గాని, ఇక్కడ గాని పెరగడం బిగినింగ్ అంటే ఇవి న్యూట్రల్‌లోనే ఉన్నాయి. పుట్లు పెరగలేదు. పట్టు వచ్చింది ముందు రోజు. ఇది సైడ్ వేస్‌లో ఉండిపోయింది. అంటే ఈ స్ట్రాంగ్ స్క్రిప్ట్. మార్కెట్ పెరిగితే సపోర్ట్ చేస్తే పరిగిచ్చేస్తది ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ ఇవన్నీ. ఎందుకంటే పుట్లు పడటం లేదు. అలాగే స్క్రిప్ట్‌లు పడటం లేదు. కొంచెం అంటే మార్కెట్ 400 పాయింట్లు పడినప్పుడు పడదా అంటే పడదని కాదు. కొంచెం ఎంతో కొంత పడతాయి. మనం అలాంటివి కాదు. ఇప్పుడు నేను మీకేం చెప్పానంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ స్కాల్పింగ్ ఎలా చేయాలి అనే దానికి మీకు బేస్ కావాలి గదా! ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికొచ్చాం. ఇది ఒక స్క్రిప్ట్స్ కింద నేనొక కాలమ్ తయారు చేశాను. ఇంట్లో మీరు లిక్విడిటీ ఉండే స్క్రిప్ట్‌లు ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 25, 30 పెట్టండి. అంటే నేను 30 షేర్స్ 30 నేను చేయించాలని అనకండి. చేయాల్సిన అవసరం లేదు. 30 చేయమని కాదు దానర్థం. నిఫ్టీ 50లో ఉండేటన్నీ పెట్టండి. మిడ్ క్యాప్‌లో ఉండే కొంచెం మంచి
ఆప్షన్స్‌కి లిక్విడిటీ ఉండేటివి పెట్టుకోండి. పెట్టుకోగానే మీకు ఇవే దారి చూపిస్తాయి. ముందు మార్నింగ్ ఏం చేయాలనేది. దీన్ని పర్సెంటేజ్‌లో ఒకసారి క్లిక్ చేయండి. ఈ విధంగా అన్నీ పైకొచ్చాక ఐఎస్ఓ పర్సెంటేజ్ ఉండే అంటే ఈ ఆప్షన్స్ కాదు నేను చెప్పేది. హిండాల్గో కూడా చూస్తాం. ఒకసారి చూడండి. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా పైనుంటే ఇలా ఉంటుంది. ఎక్కడ లైన్‌కి టచ్ కాకుండా ఎళ్ళిపోతుంది. మీకసలు ఎంత టెన్షన్ ఫ్రీగా ఉంది చూడండి. మార్నింగ్ మన ఇండికేటర్ ఇచ్చేసింది రూ. 10లో. ఆ! 10 రిపీటర్స్ 3 ఇక్కడ క్రాస్ ఓవర్ అయినాయి. 3 బ్యాండ్‌లు. ఈ గ్రీను ఉంది. వాల్యూమ్ ఉంది. ఈ లైన్‌కి, ఈ బ్యాండ్‌కి డిస్టెన్స్‌లో ఉన్నాయి. అంటే ఇంక ఎత్తుకొనెళ్తుంది. మీకేమి లేదు. స్ట్రెయిట్‌గా ఎక్కడ మీకేం రీ ఎంట్రీ ఛాన్స్ చేయలేదు దీంట్లో. స్కాల్పింగ్ చేసేదానికి రీ ఎంట్రీ ఛాన్స్ లేదు. ఎక్కడ ఎంటర్ అయినా మీకు వస్తదిది. ఏ ప్లేస్‌లో ఎంటర్ అయినా ఇస్తది. ఇట్టది తీసుకుంటే మీరు అందుకనే నేను చెప్తున్నా. ఈ ప్లేస్‌లో ఎంటర్ అయ్యారు. సపోజ్ ఇక్కడికొచ్చింది. మీ స్టాప్ లాస్ రిస్క్ జోన్ ఎంత చాలా తక్కువ కదా! జోన్‌లో లోపలికొచ్చి తీసేయమని చెప్పింది అందుకనే మీకు. మీకు రిస్క్ తగ్గించాలనే ఉద్దేశంతోనే నేను ఈ బ్యాండ్‌ని క్రియేట్ చేశాను. ఈ బ్యాండ్ లోపలికొచ్చే తీసేయండి. ఎలాంటిదైనా. మీకు అర్థమైంది కదా! మీ రిస్క్ జోన్‌ని మీకు 2 క్యాండిల్‌కి ఎనకల పెట్టుకొనెళ్ళండి. మిడిల్‌లో ఎంటర్ అయినట్లుగా 2 క్యాండిల్ ఎనకల మీ రిస్క్ జోన్ ఉండాలి. ఇలా వెళ్ళిపోవాలి. చూడండి మీకు ఎంత ఈజీగా ట్రేడింగ్ ఎంత ఈజో 10, 9:15కి 10, 45, 30. 1:3 రేషియోలో వచ్చింది. ఎన్నింటికి టైమ్ గడిచి చూడండి. 10:24 అంటే 1 అవర్‌లో మీకు 1:3 వచ్చింది. అంటే స్కిప్‌లు పెట్టుకునే మార్గం ఇది. ఎందుకంటే మీరు ఏం లేదు ఇయన్నీ మీ బోర్డ్‌లో ఉన్నాయనుకోండి. ఒక క్లిక్ ఇస్తే మీకు బుల్లిష్‌గా ఉండేటివి వచ్చేస్తాయి. వెంటనే దీన్నే తీసేసుకునే విధంగా మీకు ఈ పెట్టుకున్న స్క్రిప్ట్‌లో మీకు ఆప్షన్సే పెట్టుకుంటారు. మీకేంటంటే ఈ స్క్రిప్ట్‌లు ఏయి ఉన్నాయని చూసుకొని దాని ఆప్షన్స్ పెట్టుకోవాలి వెంటనే ఫాస్ట్‌గా. అలాగే పైన స్క్రిప్ట్‌లు హిండాల్కో ఉండుంటే పైన వచ్చుండేది. కిందొచ్చుంటుంది బాటమ్‌లోకి చూడండి. దాని పుట్టు వెంటనే పెట్టేసుకొని హిండాల్కో కాదులెండి. కాదు హిండాల్కో దీంట్లో లేనట్టుంది. ఉంటే మీకు స్క్రిప్ట్‌లో కిందుంటుంది. ఐఎస్‌ఓ పర్సన్ ఇదిగో ఉంది చూడండి. పాల్లో ఐఎస్‌ఓ పర్సెంటేజ్ చూడండి మార్నింగ్ చూపిచ్చింది. ఐఎస్‌ఓ పర్సెంటేజ్. ఇప్పుడు మనం స్కాల్పింగ్ గురించి మాట్లాడుకున్నాం గానీ, అంటే డైరెక్ట్‌గా ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇది చూడండి మీకు ఇది లోపలికొచ్చాక ఎగ్జిట్. అంటే ఇది 10:30కే అయిపోయింది. తర్వాత సైడ్ వేస్‌లో ఉంది. ఆ! మీకిలా ఉంటాయి. ఈ స్కిప్‌లు ఉన్నాయనుకోండి దీంట్లో, ఇంకొక ఆప్షన్స్ కాలమ్‌లో మీరు టగటగా ఇట్లా ఆప్షన్స్ రెడీ చేసి పెట్టుకోండి. ముందే ఇట్లన్ని ఆప్షన్స్ ఏ రోజుకి ఆ రోజు ఒక ఆప్షన్ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆప్షన్స్ ఉన్నాయిగా ఇటు పెట్టుకున్నారుగా, ఆ స్క్రిప్ట్‌లో ఆప్షన్స్ అన్నీ మీరు దీంట్లోకొచ్చేయాల. ముందు రోజే. ఒక కాలు పెరుగుతుందో, పుట్టు పెరుగుతుందో తెలియదు కాబట్టి ఒక కాలు, పుట్టు అన్నిటికి పెట్టండి. ఇప్పుడు ఆ ఆప్షన్స్‌ని మీరు క్లిక్ చేయండి. మనం ఏంటి ఇక్కడ ఎయిమ్ ఏంటిది ప్లస్ ఉండే వాటిలకే. మనం బయర్స్ కాబట్టి. మైనస్ ఉన్న వాటిని గురించి మేము పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ప్లస్ బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ఏమైంది దీంట్లో? మార్నింగ్ ఎంటర్ అయిపోయి ఉంటారు కదా! 17థ్ అంటే ఇది చాలా పెద్దది ఎప్పుడో 3 రోజులు, 4 రోజుల క్రితం పెట్టినట్టు ఇవి. కాకపోతే ఊరికే నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను స్కాల్పింగ్ ఎలా చేయాలనేది. ఇప్పుడు 17:35లో ఎంటర్ అయ్యారు. ఇమ్మీడియేట్‌గా మార్నింగ్ ట్రేడ్‌లోనే మీకు బుల్లిష్ బయాస్‌లోకి వెళ్ళంగానే వచ్చేసినాయి. ఈ కింద ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ దీన్నే రీఎంట్రీస్ ఏంటంటే ఇది టచ్ కానంత వరకే. టచ్ కాని క్యాండిల్‌లో ప్రతి క్యాండిల్‌లో ఎంట్రీ. టచ్ అయిన క్యాండిల్‌లో ఎగ్జిట్. స్కాల్పింగ్ మెథడ్ ఇది. చూడండి నిఫ్టీ గూడా. వీటిలో ఎంటర్ అవుతారు. ఇది సెలక్షన్ విధానం మనం. నిఫ్టీ 50 మొత్తం ఒక బోర్డ్‌లో పెట్టుకోండి. స్క్రిప్ట్‌లు చూడండి. అలాగే వాటిలన్నీ ఒక కాలు పుట్టు పెట్టుకోండి. ఈ పర్సెంటేజ్‌ని క్లిక్ చేయండి. మనం ఇక్కడ కావాల్సిన ప్లస్‌లో ఉండే వాటిల్నే ఎస్తాం. మిగిలిన వాటిల్ని అవసరం లేదు. యాక్సిస్ బ్యాంక్ ఇదేంటో కాలు. ఇది చూడండి. పుట్టు సారీ. ఇది ముందు రోజే ఇచ్చింది. అన్నిటిపైనుండి అన్ని కాంబినేషన్ అయ్యింది. లైన్ పైనకొచ్చింది. 72 అంటే నేను ఎప్పుడో పెట్టినట్టే ఫ్రెండ్స్ ఇవన్నీ పుట్లు గదా! పెరిగిపోయినాయి. 72 ఉంది. రూ. 130 ఇచ్చింది. మీరు ఇలాంటియి అక్కర్లేదు మీకు. అన్నీ మీకు ఏ రోజుకి ఆ రోజు మార్చుకోవాలి. ఏ రోజు ఏం చేస్తారంటే 20 లోపల ఉండేటియన్నీ పెట్టుకున్నారు. ఒక రూ. 20 కాలు, రూ. 20 పుట్టు. అన్నీ పెట్టుకొని ఒకసారి క్లిక్ చేయగానే డౌన్‌లో ఉండేటివి కిందకెళ్ళిపోతాయి. ప్లస్‌లో ఉండేటివి వస్తాయి. ఈటిల్లో మీకు బాగా ఆయిల్ ఇండియా పుట్టు. మీకు ఈ సైడ్ వేస్ లేనటియి అన్నీ ఒక సింగిల్ సైడ్ ఉండేటివి తీసుకొని ఏ షేర్‌లో ఎంటర్ అయినా మీకు ఇబ్బంది లేదు. మినిమమ్ స్టాప్ లాస్‌లో మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఇది సైడ్ వేస్.
ఈ జోన్ ఇట్టాంటి ఎక్కర్లే మనకు. ఈ లైన్‌ది ఇట్ట దగ్గర దగ్గరుంటే. మీకు లైన్ బెండ్ అయ్యి ఉండాలి. మూడిటి పైన ఉండాలి. మూడిటి పైన ఇక్కడ ఉంది కదా సార్ అని అడగొచ్చు. కానీ ఇవి ఎలా ఉన్నాయి? షేపులు ఎలా ఉన్నాయి? స్ట్రెయిట్‌గా ఉందా? ఇక్కడ ఉండేదానికి చూడండి సైట్‌కి, డిస్టెన్స్‌కి ఇవి షేపులు చూడండి. అందుకని ఇవి అంత కొంచెం కన్సాలిడేట్స్ అవుతాయి. కిందకి, పైకి, కిందకి, పైకి అప్పుడు ఒక డైరెక్షన్‌లో ఎళ్తాయి మీకు. ఇది ఓకే. దాని భారతీ ఎయిర్‌టెల్ ఫీచర్ కావాలా ఇది? ఇదిగా సైడ్ వేస్ ఉంది. కొంచెం బుల్లిష్‌గా ఉంది. అందుకని అది చూపించి చూడండి బుల్లిష్ అనేది ఇంతే ఉన్నాయి ఇక్కడ ఉన్న వాటిల్లో. నేను పెట్టినట్టి తక్కువ పెట్టానులెండి. ఎప్పుడో పెట్టాను అన్నీ. కాల్చి పెట్టున్నాను. ఇప్పుడు తీసేసి మార్చాలా? ఓకే. మీకు ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా స్కాల్పింగ్ దీన్ని చేయాలంటే బేరస్ బయాస్‌లో ఇది చేయాలి ఇక్కడ. ఎంటర్ కావాలి, తీసుకోవాలి. మళ్ళీ లోపలికొచ్చినప్పుడు తీసేయాలి. లేదు మీకు జోన్ టచ్ అయినప్పుడు తీసేయాలి. ఇది స్కాల్పింగ్ మెథడు. మనం దీన్ని పక్కాగా మీరు చేసుకోగలిగితే బాగుంటుంది. సైడ్ వేస్ ఉండేటప్పుడు వాటిలిని చూడండి రూ. 26 ఇది ఏదో సెల్లింగ్‌లో ఉంది. భారతీ ఎయిర్‌టెల్ కాల్ సెల్లింగ్‌లోనే ఉండి కంటిన్యూయస్‌గా ఇక్కడికొచ్చేసరికి సైడ్ వేస్ వస్తుంది. ఈ సైడ్ వేస్ జోన్‌ని మొత్తం అవాయిడ్ చేసేసేయండి. ఎక్కడో మళ్ళీ బులిష్‌గా మారుతుంది. అప్పుడు బులిష్‌గా మారినప్పుడు బులిష్ బయాస్‌కెళ్ళాలి. అంతవరకు ఇది అవాయిడ్ చేయాలి. ఇలా ఊరికే ఎగ్జాంపుల్ కింద చెప్తున్నానులెండి మీకు. ఈ జోన్‌ని చేయొచ్చు. సెల్లింగ్ సైడ్ ఉంటే చేయొచ్చు. రివర్స్‌ది మీకు ప్లస్‌లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఇక్కడికి ఈ వీడియో ఆపుతాను. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనోళ్ళుంటే చేసుకొని, చూసి మీరు ప్రీ ఇండికేటర్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రీ ఇండికేటర్స్ కూడా పెద్ద కాస్ట్ ఏం గాదు. మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా ఫోను నంబర్‌కి కాల్ చేయండి. 9866829279. రెండోది నేను సెర్వియర్ రిజిస్టర్ మెంబర్ గాదు. కాబట్టి నేనెక్కడన్నా పొరపాటున బై, సెల్ అన్నా మీరు ట్రేడ్ చేయమని గాదు. అంటే ఇది అయిపోయింది గాబట్టి ఇక దీంట్లో ప్రాబ్లమ్ లేదు. రేపు ఎప్పుడన్నా మర్చిపోయాను. మీకు డైలీ లైవ్ గూడా కండక్ట్ చేస్తున్నాను. డైలీ 9:30 ఆ ప్రాంతాల్లో లైవ్‌లో వస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కుంటే మీకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ వస్తుంది. లైవ్‌లో రండి. మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకోవచ్చు. మీకు లైవ్‌లోనే చూపిస్తాను. ఈ ఇండికేటర్స్ ఎలా పనిచేస్తాయి ఏంటనేది. బులిష్‌గా ఉన్నాయా? బేరిష్‌గా ఉన్నాయా? స్క్రిప్ట్‌లు అన్నీ పెట్టి రెడీ చేసి చూపిస్తాను. మీరు దాన్ని బట్టి మీరు ఫాలో కావచ్చు. ఓకే. థాంక్స్ ఫ్రెండ్స్.